అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. 2024 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు? టోటల్గా తెలుగు ప్రజలు అవ్వచ్చు, లేకపోతే ఎవరైతే ఎలక్షన్స్ని ఎంజాయ్ చేస్తారో వాళ్ళందరూ 2024 ఎలక్షన్స్లో ఎవరు గెలవబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో? అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ అండ్ జనసేన, ఈ మూడు పార్టీల కూటమి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు. ఈ రెండు టీమ్స్ మధ్య జరుగుతున్న ఈ సమరంలో ఎవరు విన్ అవబోతున్నారు అనేది చాలామంది ఉత్కంఠ ఉంది. బట్ చాలా సర్వేలు వచ్చాయి, నేషనల్ సర్వేలు వచ్చాయి, అదేవిధంగా లోకల్ సర్వేలు ఏదైతే ఉన్నాయో అవి కూడా చాలా వచ్చాయి. కానీ మరొక సర్వే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరు విజయం సాధించబోతున్నారు 2024 ఎలక్షన్స్లో అని ఒక సర్వేతో ముందుకు వచ్చారు. అదే వైబ్రెంట్ ఇండియా అనేది ఒక సంస్థ సర్వే చేశారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు అనే విషయాన్ని చాలా క్లారిటీగా జిల్లాల వారీగా, కాన్స్టిట్యున్సీల వారీగా వాళ్ళు మనకి ఇక్కడ ఇచ్చారు. దీనికి చూసుకున్నట్టయితే చాలా క్రెడిబిలిటీ ఉంది ఈ వైబ్రెంట్ ఇండియా అనే సంస్థకి. దానికి సంబంధించి దాని క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళు గతంలో ఇచ్చిన సర్వేలు ఎంతవరకు నిజమయ్యాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ ఫేవరబిలిటీ ప్రిడిక్షన్ సర్వే 2024. ఈ సర్వే సంస్థ ఏదైతే ఉందో గతంలో కూడా అనమాట అవర్ ట్రాక్ రికార్డ్ అని చెప్పి ఒక చిన్న కాలం ఇచ్చింది. దాంట్లో కూడా వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, అంతకుముందు వాళ్ళు ఎన్ని చేశారు సర్వేలు, ఎన్ని కరెక్ట్ అయ్యాయి, యాక్యురసీగా వాళ్ళు ఎంతమంది చెప్పారు, ఎన్ని కరెక్ట్ అయ్యాయి అనే విషయాలు కూడా చెప్పారు. టోటల్గా అవర్ ట్రాక్ రికార్డ్ అని చెప్పి వాళ్ళు ఇక్కడ వాళ్ళ ట్రాక్ రికార్డుకి సంబంధించి టోటల్ ఎలక్షన్ ప్రిడిక్షన్స్ మొత్తం 14. ఇప్పటి వరకు వాళ్ళు 14 ఎలక్షన్ ప్రిడిక్షన్స్ చెప్పారు. యాక్యురేట్ ప్రిడిక్షన్స్ 12. అంటే టోటల్గా 14 సర్వేలు చేస్తే దాంట్లో 12 సర్వేలు యాక్యురేట్గా వాళ్ళు చెప్పిందే జరిగింది. కాబట్టి వైబ్రెంట్ ఇండియా అనేది ఒక విశ్వసనీయత గల సర్వే సంస్థ అని తెలుస్తుంది. దానికి సంబంధించే అది ఎక్కడెక్కడ చేశారు కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. అంటే అవర్ సౌత్ ఇండియా ఎలక్షన్ ప్రిడిక్షన్స్ ట్రాక్ రికార్డ్ అని చెప్పేసి సౌత్ ఇండియాకి సంబంధించి వాళ్ళు ఇచ్చారు. అంటే తెలంగాణలో 2023లో కాంగ్రెస్ పార్టీకి 67 నుంచి 75 వస్తాయని చెప్తే 64 వచ్చాయి. అంటే ఇది కరెక్ట్ అయింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 2023లోనే వాళ్ళు కర్ణాటక సంబంధించి కూడా వాళ్ళు చెప్పారు. కర్ణాటక సంబంధించి కాంగ్రెస్ పార్టీకి 118 నుంచి 130 వచ్చే అవకాశం ఉంది అన్నట్లు చెప్పారు. 135 వచ్చాయి. కాబట్టి అది కూడా కరెక్టే. నెక్స్ట్ వాళ్ళు 2021లో తమిళనాడుకి సంబంధించి డిఎంకే పార్టీకి 167 నుంచి 178 స్థానాలు వస్తాయని చెప్పారు. దాంట్లో 159 వచ్చాయి. కాబట్టి ఇది కూడా కరెక్టే. వీళ్ళు ఏదైతే చెప్పారో అది తమిళనాడులో కూడా 2021 ఎలక్షన్స్లో తమిళనాడులో కూడా కరెక్ట్ అయింది. నెక్స్ట్ 2019లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 129 నుంచి 139 వచ్చే ఛాన్స్ ఉంది. అంటే దగ్గర దగ్గర 140 దాకా వచ్చే అవకాశం ఉంది అన్నట్టు చెప్పారు. బట్ వీళ్ళ అంచనాల మించి ఇంకా అది 151. అంటే అది కూడా కరెక్ట్ అయిన పరిస్థితి. 2019లో ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151, ఇది కూడా రైట్ అయింది. నెక్స్ట్ చూస్తే 2018లో తెలంగాణలో కూడా వాళ్ళు సర్వే చేశారు. దానికి సంబంధించి టిఆర్ఎస్ పార్టీకి 72 నుంచి 78 స్థానాలు వస్తాయని చెప్పారు. 78 వస్తాయని చెప్పారు. 88 ఇది కూడా కరెక్ట్ అయింది. నెక్స్ట్ 2018లోనే వాళ్ళు కర్ణాటక సంబంధించి కూడా కర్ణాటకకి ఎవరు గెలుస్తారు అనేది కూడా వాళ్ళు చెప్పారు. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి 2018లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 110 నుంచి 125 వస్తాయని చెప్పారు. దాంట్లో 80 వచ్చాయి. ఇదొక్కటే రాంగ్ అయింది. అంటే మనం చూస్తే 2018 నుంచి 2023 వరకు దగ్గర దగ్గర వాళ్ళు 6 సర్వేలు సౌత్కి సంబంధించి వాళ్ళ 6 సర్వేలు చేశారు. దాంట్లో 5 వరకు కరెక్ట్ అయ్యాయి, ఒకటే రాంగ్ అయ్యాయి. మొత్తం టోటల్గా చూస్తే టోటల్ ప్రిడిక్షన్స్ అనమాట. వాళ్ళ ట్రాక్ రికార్డ్ 14 చేస్తే దాంట్లో 12 వరకు ఓకే. అంటే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది దగ్గరగా అంటే 95% పైన ఓకే అవుతుంది అన్నట్టు చెప్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి కూడా 2024 ఎలక్షన్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు అనే దాని మీద కూడా వైబ్రెంట్ ఇండియా ఒక పర్ఫెక్ట్ సర్వే చేసింది, ఒక నిఖార్సైన సర్వే చేసింది. ఒకసారి చూద్దాం.
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ సర్వే 22 ఫిబ్రవరి నుంచి 23 మార్చ్ వరకు వీళ్ళు చేశారు. దీనికి సంబంధించి రకరకాలుగా శాంపిల్స్ వాళ్ళు చేశారు. శాంపిల్ కౌంట్ మనం చూస్తే 50,236 శాంపిల్ కౌంట్స్. దీంట్లో ఇన్ఫ్లుయెన్సర్స్ కాల్స్ 3,203, దాంతోపాటు ఫోన్ ద్వారా చేసిన ఏదైతే కాల్స్ ఉన్నాయో 45,106, ఫీల్డ్ సర్వే 1,927. ఇట్లా మొత్తం రకరకాలుగా వాళ్ళు సర్వే చేశారు. దానికి సంబంధించి కూడా వాళ్ళు చెప్పారు. అంటే శాంపిల్ ఎర్రర్ కూడా వాళ్ళు చెప్పారు. అంటే +2 or -2 ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించే జిల్లాల వారీగా వాళ్ళు ఏ స్థానాన్ని, ఏ అసెంబ్లీ స్థానాన్ని ఎవరు గెలుచుకున్నారు అనేది చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు మనం గుంటూరు జిల్లాకి సంబంధించి, గుంటూరు జిల్లా చాలా ప్రతిష్టాత్మకమైన జిల్లా టీడీపీకి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి. 2019 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ఎక్కువ సీట్లు వచ్చాయి. బట్ 2024 ఎలక్షన్స్లో ఓటర్లు ఎవరిని గెలిపించబోతున్నారు అనేది వైబ్రెంట్ ఇండియా తెలియజేసింది. ఇప్పుడు గుంటూరుకి సంబంధించి ఏ స్థానం నుంచి ఎవరు గెలబోతారో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మనం చూస్తే గుంటూరుని మనం ఒకసారి చూసుకున్నట్టయితే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారని చూస్తే తాటికొండ, ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ టీడీపీ గెలబోతుంది. పత్తిపాడు, ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ టీడీపీ గెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ తెనాలి, ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుస్తారు. స్లైట్ ఎడ్జ్ లో స్వల్ప తేడా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పొన్నూరు, ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుస్తారు. నెక్స్ట్ గుంటూరు వెస్ట్ ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుస్తారు. నెక్స్ట్ మంగళగిరి, ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి గెలుస్తారు. నారా లోకేష్ ఎవరైతే ఉన్నారో టీడీపీ సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఇక్కడ లోకేష్ ఇక్కడ నుంచి గెలవబోతున్నాడు అన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ గుంటూరు ఈస్ట్ చూస్తే మనం కీన్ కంటెస్ట్, అంత ఈజీ కాదు ఏ పార్టీకి. ఇక్కడ ఓరాహోరీ తప్పని పరిస్థితి. గుంటూరు ఈస్ట్ ఓరాహోరీగా తలపడబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ పెద్దకూరుపాడికి సంబంధించి కూడా పెద్దకూరుపాడు, ఇక్కడ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. భాష్యం ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి పెద్దకూరుపాడి నుంచి గెలవబోతున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ కొమ్మలపాటి శ్రీధర్ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీలో వరుసగా 2 సార్లు గెలుచుకుంటూ వస్తున్నారు. బట్ ఇప్పుడు మాత్రం ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ కొత్త అభ్యర్థి ఆయన తీసుకున్నారు. బట్ ఆయన కొత్త అభ్యర్థి పెదకూరుపాడులో మాత్రం టీడీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఇక్కడి నుంచి భాష్యం ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో ఆయన గెలవబోతున్నారు. నెక్స్ట్ మనం చూస్తే వినుకొండలో కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ సత్తెనపల్లి, నో డౌట్ కూటమి అభ్యర్థి. నెక్స్ట్ గురజాల కూడా ఇక్కడ టీడీపీ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ నరసరావుపేట మాత్రం ఇక్కడ చేంజ్ అవుతుంది. ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేటలో గెలవబోతుంది. ఇక్కడ కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఇక్కడ గెలిచే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే మాచర్ల మాత్రం కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి చాలా పోటీ మాత్రం చాలా రసవత్తరంగా ఉంటది. ఎందుకంటే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వర్సెస్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈ ఫైట్ చాలా కొద్ది కాలంగా ఎప్పటి నుంచో ఉంది. బట్ వరుసగా గెలిచి వస్తున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గం నుంచి. బట్ ఇప్పుడు మాత్రం అంత ఈజీ కాదు మాచర్లలో గెలవటం అన్నట్టు చెప్తుంది వైబ్రెంట్ ఇండియా అనే సర్వే. ఇక్కడ హోరాహోరీ తప్పని పరిస్థితి ఇక్కడ మాచర్ల నుంచి. నెక్స్ట్ మనం చూస్తే రేపల్లె చూసుకున్నట్టయితే కూటమి అభ్యర్థి ఇక్కడి నుంచి గెలుస్తారు అన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే బాపట్ల మాత్రం ఇక్కడ హోరాహోరీ కీన్ కంటెస్ట్ ఉంటది అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే గుంటూరు జిల్లాలోనే మరొక నియోజకవర్గం వేమూరు, ఇది ఎస్సీ నియోజకవర్గము. ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు అన్నట్లు తెలుస్తోంది. టోటల్ గా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎవరెవరు గెలుస్తారు అనేది ఈ విధంగా తెలియజేస్తుంది వైబ్రెంట్ ఇండియా.